హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2021లో రిలీజ్ అయిన షాంఘై ఫోర్ట్రెస్ అనే ఒక మంచి ఫ్యూచరిస్టిక్ యాక్షన్ అడ్వెంచర్ సైఫై మూవీని చూడబోతున్నాం. మూవీ మాత్రం సూపర్ ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే మనుషులు పరిశోధన అనే ఒక పేరుతో నింగి నేల నీరు అని చెప్పి అన్నిటినీ గెలిగేస్తుంటారు కదా, అలా ఈసారి ఏకంగా అంతరిక్షాన్ని గెలిగేసరికి అక్కడున్న ఏలియన్స్ అన్ని భూమి మీదకి వచ్చేసి వీళ్ళనే అటాక్ చేసేందుకు ట్రై చేస్తాయి. సో వాటి నుంచి ఎలా తప్పించుకున్నారు, అసలు అవెందుకు వచ్చాయి, లాస్ట్ కి అవి తిరిగి వెళ్ళాయా లేదా అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పింటారు. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి లాస్ట్ గా కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని కూడా గుద్దేయండి చెప్తా. ఓపెన్ చేస్తే అట్లే స్పేస్ నుంచి భూమిని చూపిస్తారు. అండ్ అప్పుడే న్యూస్ ఏం ప్లే అవుతుందంటే, ఈ చైనా వాళ్ళు చూడండి ఇక్కడున్న సామాన్లు సరిపోదని చెప్పి స్పేస్కి వెళ్ళి ఏదో ఒక ఎనర్జీ సోర్స్ ని తీసుకొచ్చేసినారంట. దాని పేరు జెంటాంగ్ అంట. మామూలుగా బండ్లు నడవాలి అంటే పెట్రోల్ డీజిల్ కొడతాం, ఇవి సపరేట్ లేండి. ఆ తర్వాత ఫ్యాక్టరీస్ విషయానికి వస్తే మినిమం ఫ్యాక్టరీస్ నడవాలి అంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది మస్ట్ కదా. బట్ ఈ జెంటాంగ్ వచ్చి వాటన్నిటిని రిప్లేస్ చేసిందంట. బండికి పెట్రోల్ కొట్టాలా, జెంటాంగ్ యూస్ చేసుకో. ఫ్యాక్టరీలో పవర్ లేదా, ఈ జెంటాంగ్ ని యూస్ చేసుకో. ఇలా అన్ని ఎనర్జీ సోర్సెస్ ని జెంటాంగ్ ఎనర్జీ సోర్స్ అనేది రీప్లేస్ చేసింది. ఆల్సో ఈ జెంటాంగ్ అనేది మిగతా వాటితో కంపేర్ చేసి ఒక 10 ఇంతలు ఎక్కువ పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్సో పనిని కూడా వేగవంతం చేస్తుంది. సో ఈ ఎనర్జీ సోర్స్ ని యూస్ చేసి ఆల్మోస్ట్ ఈ చైనాలో ఉన్న మేజర్ కంట్రీస్ అన్నిటిని వాళ్ళు ఇంకా భారీగా డెవలప్ చేసుకున్నారు. లిటరలీ ఆల్మోస్ట్ దానిపైన డిపెండ్ అయిపోయినారు. ఓకే అన్ని బానే ఉంది, అట్లే కొన్నేళ్ళు గడుస్తుంది. బట్ ఒక రోజు ఒక ఏలియన్ స్పేస్ షిప్ ఆకాశంలో కనిపించేసరికి ఇప్పుడే మ్యాటర్ ఏంటి చెప్పి రివీల్ అవుతుంది. యాక్చువల్లీ వీళ్ళ జెంటాంగ్ ఎనర్జీ ఫోర్స్ ని స్పేస్ లో ర్యాండమ్ గా ఎక్కడో ఉంటే తీసుకొచ్చేలేదు, ఒక ఏలియన్స్ నుంచి దాన్ని పట్టుకొచ్చేస్తుంటారు. అందుకే ఆ ఏలియన్స్ ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి అని చెప్పి వచ్చింటుంది. వీళ్ళు ఇవ్వకపోయేసరికి ఏకంగా ఎక్కడెక్కడైతే ఆ జెంటాంగ్ ఎనర్జీని యూజ్ చేస్తున్నారో ఆ సిటీస్ మొత్తాన్ని కంప్లీట్ గా నాశనం చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న జెంటాంగ్ ఎనర్జీ సోర్స్ ని ఎత్తుకునేస్తుంది అనమాట. అలా ఒక్కొక్క సిటీని నాశనం చేసుకుంటా వస్తూ ఉంటుంది. ఈవెన్ లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నా కూడా ఒక్కసారిగా ఆ సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. యాక్చువల్లీ ఆ ఎనర్జీ సోర్స్ ని పట్టుకొచ్చిందేమో చైనా వాళ్ళే, కానీ దాన్ని వరల్డ్ వైడ్ యూస్ చేస్తారనమాట. మామూలుగా ఈ చైనా వాళ్ళు దేన్ని పంచుకోరే, మేబీ రేపేదైనా ప్రాబ్లం వస్తే మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తారని చెప్పి ముందు చూపుతో పంచుకున్నారేమో. సరేలే అలానే జరిగింది. యాక్చువల్లీ అలా మిగతా కంట్రీస్ కూడా ఆ ఎనర్జీ సోర్స్ ని యూస్ చేస్తున్నాయి కదా. సో మిగతా కంట్రీస్ లో ఉన్న మెయిన్ సిటీస్ అన్నిటిని ఆ ఏలియన్స్ లేపేస్తున్నాయి. అప్పుడే గాల్లో కొన్ని రోబోటిక్ ఏలియన్స్ తిరుగుతుంటే వాటిని ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న మన వాళ్ళే వెతికి వెతికి వాటిని షూట్ చేసి డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. యాక్చువల్లీ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ లో లేదనమాట. వాళ్ళు ఇక్కడ నుంచి ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కంట్రోల్ చేసి ఆ ఏలియన్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అందులోనూ ఈ ముగ్గురులో మన హీరోని అనమాట మెయిన్. వాడే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తుంటాడు. వాడి పేరే జియాంగ్. అండ్ పక్కన ఒకడు ఉన్నాడు కదా, వాడి పేరు జింగ్. అండ్ పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు లూయి. ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో బెస్ట్ అనే చెప్పొచ్చు. బట్ వాళ్ళ మాటలు, వాళ్ళ ఆటలు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని చూసేనే మనకే అర్థమవుతుంది యాక్చువల్లీ అది ఒక రియల్ వరల్డ్ బ్యాటిల్ కాదనమాట. వాళ్ళు ఒక సిమ్యులేషన్ లో ఉన్నారు. కొంచెం సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆన్లైన్ వర్చువల్ గేమ్ లాంటిది అనుకోండి. ఇంత కష్టమైన ట్రైనింగ్ ఎందుకు అంటే సడన్ గా ఏలియన్స్ వచ్చేసి వీళ్ళు వాటితో ఫైట్ చేయడానికి అనమాట. అట్లే లోపల చూసుకుంటే ఇక్కడ ఉంది కదా, ఈ అమ్మాయి కమాండర్ అనమాట. పేరు లిన్లాన్. ఆల్సో ఈ అమ్మాయి మన మూవీ యొక్క హీరోయిన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన హీరోకి ఈ అమ్మాయి పైన లైట్ గా క్రష్ ఉంది కాబట్టి. అప్పుడే ఆ ప్లేస్ కి చీఫ్ వచ్చేసి ఎలా జరుగుతుంది ట్రైనింగ్ అంతా, మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారా అంటే సూపర్ ఉంటుంది. అందులోనూ మన హీరో పేరు లైట్ గా చెప్పి మనోడే కొంచెం ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తున్నాడు అంటుంది. అయితే ట్రైనింగ్ ని ఇంకా కష్టంగా మార్చు అంటాడు. అసలు వీళ్ళు ఫైట్ చేయాల్సింది AV-28 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ లేదంటే స్పేస్ క్రాఫ్ట్ ను యూజ్ చేశానమాట. బట్ వాళ్ళు ఇప్పటికీ ఒక్కసారి కూడా దాన్ని చూడలేదంట. అలాంటప్పుడు మీరెలా అంత కష్టాన్ని వాళ్ళకి ఇవ్వమంటారు అంటే మెల్లగా ఆ చీఫ్ ఆ మాట దాటేస్తాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఎట్లో వీళ్ళు సక్సెస్ఫుల్ గా ఆ ట్రైనింగ్ ని కంప్లీట్ చేస్తారు. అట్లే జూమ్ అవుట్ చేసి చూసినే మనకే తెలుస్తుంది యాక్చువల్లీ ముగ్గురు కాదు మొత్తం నలుగురు అనమాట. ఈ నలుగురిని వీళ్ళు గ్రే ఈగల్ స్క్వాడ్ అంటారు. ఇంకా ప్రపంచ దారిద్ర్యం గురించి మాట్లాడుకోవాలి అంటే అప్పటి నుంచే ఏలియన్స్ కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నాయి కాబట్టి మెయిన్ సిటీస్ అన్నిటికీ ఒక ఇన్విజిబుల్ లేయర్ లాంటి ఒక షీల్డ్ నేసి ప్రొటెక్ట్ చేసేందుకు ట్రై చేస్తారు. అప్పటికే మెయిన్ సిటీస్ అన్ని చాలా వరకు నాశనం అయిపోయినాయి. ఉన్న వాటినన్నా కాపాడుకుందాం అనేదే వీళ్ళ ప్రయత్నం. అందులోనూ ఈ షాంఘై ఉంది కదా, అదే ఇప్పుడు మన హీరో వాళ్ళంతా
ట్రైనింగ్ తీసుకుంటున్నారే ఇదే మెయిన్ బేస్ అనమాట. సో దీన్ని ఎలా అయినా కాపాడుకుంటూ ఇక్కడే ఎలా అయినా మంచిగా ట్రైనింగ్ తీసుకొని ఎలా అయినా ఏలియన్స్‌ని ఓడిద్దాం అనేదే వీళ్ళ మెయిన్ ప్లాన్. మధ్యలో మన హీరోయిన్‌తో కూడా లైట్‌గా క్లోజ్ అయ్యేందుకు ట్రై చేస్తుంటాడు. బట్ ఎందుకో కుదరట్లేదు. యాక్చువల్లీ ఈరోజు తన బర్త్‌డే అనమాట. సో వాడి చేతులారా చేసిన ఒక హ్యాండ్‌మేడ్ గిఫ్ట్‌ని ప్రెజెంట్ చేద్దాం అనుకుంటాడు. కానీ వాడి దరిద్రం కరెక్ట్‌గా అదే టైంకే తన ఫ్లోర్ వచ్చేసరికి తను నవ్వుకుంటా అక్కడి నుంచి బయటికెళ్ళిపోతుంది. మరీ ఇంట్రోవర్ట్‌లా ఉన్నాడు. సో కనీసం ఆ పని కూడా ఆపట్లేదు. సరే అని చెప్పి ఇంటికొచ్చిన తర్వాత లైట్‌గా గ్లాస్ బ్రేక్ అయింటుందనమాట. సో వాటన్నిటిని రిపేర్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తుకొని తనకు లైట్‌గా మెసేజ్ చేస్తాడు. ఎలా ఉంది ఈరోజు పర్ఫార్మెన్స్ నేను బాగా చేసినానా అంటే నాట్ బ్యాడ్ బానే ఉంది అని చెప్పి ఎక్కడ కన్వర్సేషన్ ప్రొలాంగ్ అవుతుందేమో అని చెప్పి టక్కన గుడ్ నైట్ బాయ్ అని చెప్పి పెట్టేసరికి మనోడు కూడా సరే అని చెప్పి సైలెంట్ గా పడుకునేస్తాడు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ చీఫ్ అక్కడున్న మబ్బుల్ని చూసి సల్యూట్ కొడుతుంటాడు. విషయం ఏంటి అంటే లాస్ట్ నైట్ ఆ ఏలియన్స్ న్యూ ఢిల్లీని అటాక్ చేసినాయంట. ఎప్పుడైతే ఆ జెంటాంగ్ పవర్ సోర్స్ ని ఎత్తేసినాయో ఆ తర్వాత విత్ ఇన్ సెకండ్ లోనే ఆ సిటీని మొత్తాన్ని నామరూపం లేకుండా చేసిందంట. సో అలాంటి ఒక దుస్థితి మనకు ఎప్పుడైనా రావచ్చు. ఆలోపే మనం మన డిఫెన్సివ్ సిస్టమ్ ని బలపరచాలి అని చెప్పుకుంటే కరెక్ట్ గా అదే టైంకి వాడు వచ్చి కెప్టెన్ కోడ్ రెడ్ అని చెప్పేసరికి అప్పుడే మనకే తెలుస్తుంది ఇప్పుడు ఆ స్పేస్ షిప్ అక్కడ ఇక్కడ పోయి లాస్ట్ కి వీళ్ళు ఉన్నారు కదా షాంఘై ఆ ప్లేస్ కి ఆ ఏలియన్ స్పేస్ షిప్ వచ్చేస్తుంది. మోస్ట్లీ ఆ జెంటాంగ్ టెక్నాలజీతోనే అన్ని నడుస్తుంది కాబట్టి ఆ ఏలియన్ స్పేస్ షిప్ రాగానే అన్ని కార్లు గుద్దుకునేస్తాయి. సరిగ్గా ఏ టెక్నాలజీ పనిచేయదు, ఏ కమ్యూనికేషన్ సీదా పనిచేయదు. వీళ్ళ దగ్గర ఉన్నదే ఓ మాత్రం బాగా పనిచేస్తున్నాయి. సో దాన్ని చూసి భయపడిపోయిన జనాలందరూ ఆపక ఈ పక్క అని చెప్పి పరిగెత్తంటే ఈ బేస్ నుంచి వీళ్ళేమో వాళ్ళ యొక్క మొత్తం డిఫెన్సివ్ సిస్టమ్ ని ఒక్కసారిగా దింపేస్తారు. రాకెట్స్ ని, మిసైల్స్ ని, ఎయిర్ లాంచెస్ ని వాటన్నిటిని చెప్పి కింద దింపేసి ఆ తర్వాత గాల్లో ఎగురుతాయి కదా ఎయిర్ క్రాఫ్ట్స్, స్పేస్ షిప్స్ అని చెప్పి వాటిని కూడా రెడీగా పెట్టుకుంటారు. ఇన్ కేస్ ఏదైనా జరిగితే వాటిని కూడా లాంచ్ చేద్దామని. దరిద్రం ఏంటంటే అన్నీ సెట్ కానీ మన హీరో ఆ బేస్‌లో లేదనమాట. వాడు జనాల మధ్య ఉన్నాడు కాబట్టి ఆ అటాక్ జరుగుతుంది అని తెలియగానే వెంటనే జనాలందరినీ సేఫ్‌గా వెళ్ళమని చెప్పి సేఫ్ స్పాట్స్ అన్నిటిని చూపిస్తుంటాడు. ఇంక అట్లే ఆ ఏలియన్ స్పేస్ షిప్‌ని చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు మన వాళ్ళు ఒక ఇన్విజిబుల్ ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది వేసుకున్నారు కదా దాన్ని ఫస్ట్ లేపేయాలి అని చెప్పి ఒక హై లేజర్ బీమ్‌ని ఒక్కసారిగా దింపుతుంది చూడండి. ఆ ప్రొటెక్టివ్ లేయర్‌కే అక్కడక్కడ చిల్లులు పడిపోతుంది. వెంటనే వీళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్‌ని యూజ్ చేసి వాటిని ఎలా అయినా రిపేర్ చేసేద్దాం అని చెప్పి ట్రై చేస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ మదర్ ఏలియన్ స్పేస్ షిప్ నుంచి చిన్న చిన్న బాల్స్ లాంటిది బయటికి వస్తుంది. వాళ్ళు దాన్ని కంప్లీట్ గా రిపేర్ చేసే లోపే ఆ బాల్స్ అనేవి లోపల వచ్చేసాయన్నమాట. అవి గాల్లో వస్తూనే అట్లే ఒక రోబో ఏలియన్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చూడండి. ఇప్పుడే వాటి యొక్క ప్లానే అర్థమవుతుంది. మనోళ్ళు ఇన్ని రోజులు ఊరికైనా ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటిని దింపేసి వాళ్ళు ఇక్కడి నుంచే కంట్రోల్ చేసి వాటన్నిటిని షూట్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంటారు. వాటిని ఎలా అయినా గాల్లోనే లేపేయండి, జనాల మధ్యలోకి తీసుకొచ్చి జనాల్ని చంపేయకండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ గాల్లోనే వాటిని డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేస్తారు. బట్ ఎన్నిటిని డిస్ట్రాయ్ చేసినా అవి మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే వచ్చే ప్రతి రోబోటిక్ ఏలియన్ వీళ్ళ యొక్క మెయిన్ బేస్ ఉంది కదా దాన్ని టార్గెట్ చేసే వస్తున్నాయి. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు వాటిని దగ్గరెక్కడో రానివ్వకుండా షూట్ చేసేయండి అని చెప్పేసరికి వాళ్ళు లేపుకుంటానే పోతున్నారు. మధ్యలో మన హీరో ఎక్కడరా అంటే వాడికి ఈ రోజే లీవ్ అంట. వాళ్ళ ఫ్రెండ్ని ఏమన్నా కలవడానికి వెళ్ళాడు అని చెప్పేసరికి సరిపోయింది అనుకుంటారు. అప్పుడే ఒకటి మాత్రం నేల మీద వచ్చి పడిపోతుంది. అది కొంచెం జైజాంటిక్ సైజ్ లోనే ఉంటుంది. టక్కని దాని ఫామ్ లోకి వచ్చేసి వచ్చిన వాటన్నిటిని దాని ఎలక్ట్రిక్ బీమ్ ని యూజ్ చేసి డిస్ట్రాయ్ చేయాలంటే జస్ట్ మిస్ లో మన హీరో ఒక చిన్న పాప ప్రాణాన్ని కాపాడేస్తాడు. ఆ తర్వాత దొరికిన గన్నిని యూజ్ చేసి దాన్ని లేపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే దానికి ఒక చిన్న స్క్రాచ్ కూడా పడట్లేదు. కానీ అప్పుడే వెనకాల వాళ్ళు ఒక పెద్ద లేజర్ గన్ని యూజ్ చేసి ఒక్కసారిగా షూట్ చేసేసరికి అది ఆల్మోస్ట్ నాశనం అయిపోయిందనే చెప్పొచ్చు. ఏకంగా పెద్ద తలనే వీళ్ళు లేపేస్తున్నారు కాబట్టి మిగతా పిల్ల రోబోట్స్ అన్ని పారిపోయేందుకు ట్రై చేస్తుంటే వాళ్ళు అప్పటికే వెనకాల వెళ్ళి దాన్ని లేపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటారు. కరెక్ట్ గా అదే టైంకి ఆ ఇన్విజిబుల్ షీల్డ్ కూడా మొత్తం క్లోజ్ అయిపోయేసరికి పారిపోతున్నవి కూడా ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. వదిలితే వీళ్ళు మనల్ని కూడా లేపేసేలా ఉన్నారే అని చెప్పి ఆ ఏలియన్ స్పేస్ షిప్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓకే. మొట్టమొదటిసారిగా ఏలియన్స్ అటాక్‌ని వీళ్ళే మొదటిసారిగా అడ్డుకున్నారు అని చెప్పొచ్చు. సో, వెంటనే డిఫెన్స్ కమాండర్ ఒకడు కమాండర్ దగ్గరికొచ్చేసి, కమాండర్ అది షూట్ చేసేటప్పుడు మనల్ని అటాక్ చేసేటప్పుడు వాటి యొక్క వీక్ స్పాట్‌ని మేము కనిపెట్టేస్తున్నాం. సో, ఇదే మనకు కరెక్ట్ టైమ్ అంటే అదే టైంకి మిగతా వాళ్ళు కూడా ఓకే. వెంటనే మనం కౌంటర్ అటాక్ చేద్దామా అంటే మన కమాండర్ మాత్రం వద్దు అనేస్తాడు. ఎందుకంటే అది ఇంకా దాని యొక్క మొత్తం పవర్‌ని యూజ్ చేయలేదు. జస్ట్ పిల్ల రోబోట్స్‌ని పంపించి మనల్ని బెదిరించింది అంతే. అంత మాత్రాన మనం దాని యొక్క వీక్‌నెస్ కనిపెట్టేసి
చేస్తున్నాము, వెంటనే దాన్ని లేపేద్దాము అని చెప్పి కౌంటర్ అటాక్ చేస్తే ఆ తర్వాత మానవ జాతే అంతరించిపోయేందుకు ఛాన్స్ ఉంది. సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం అంటాడు. అసలే మేజర్ సిటీస్ అన్నిటిని అది లేపేసింది. లాస్ట్ గా ఉన్నది వీళ్ళ హెడ్ క్వార్టర్స్ మాత్రమే. ఆల్మోస్ట్ హ్యూమానిటీ మొత్తం వీళ్ళపైన హోప్ పెట్టుకుంది. అలాంటప్పుడు ఆయన అంత ఈజీగా రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. అట్లే అండర్ వాటర్ లో చూసుకుంటే లోపలగా భారీ సబ్మెరీనే ఉంటుంది. దాని లోపల ఏదేదో ఎక్స్పెరిమెంట్లు రీసెర్చ్లన్నీ చేసంటారు. అప్పుడే ఓడొచ్చి కెప్టెన్ మొత్తం రెడీ, మనం ఎప్పుడైనా యుద్ధానికి రెడీ అవ్వచ్చు అని చెప్పి వాడు చెప్పేసి వెళ్తాడు. మేబీ కమాండర్ అండర్ వాటర్ నుంచి కూడా ఆ ఏలియన్స్ ని లేపేయచ్చు అని చెప్పి కింద కూడా డెవలప్ చేస్తున్నాడేమో. అట్లే మళ్ళీ పైన నేల పైన చూసుకుంటే మన హీరోయిన్ ని ఆ కమాండర్ ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకొస్తాడు. బట్ ఇప్పుడు మూసేసిన ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీకి ఎందుకురా సోల్జర్స్ అందరినీ ఈ ప్లేస్ లో పెట్టి అంత కాపలా కాస్తున్నారు అని చెప్పి మన హీరోయిన్ అర్థం కాక అట్లే లోపలికి వెళ్తే అక్కడి నుంచి ఇంకా అండర్ గ్రౌండ్ కి తీసుకెళ్తాడు. అక్కడ ఒక డోర్ ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడే వాళ్ళు అప్పటి నుంచి చెప్తున్నారు కదా జెంటాంగ్ అనే ఎనర్జీ ఫోర్స్, అది ఇక్కడే ఉంది. దాని ఎనర్జీని యూజ్ చేసే పైన ఒక ఎలక్ట్రిక్ షీల్డ్ లా వీళ్ళు కట్టినారు కదా, దానికి పవర్ సప్లై అవుతుంది. అండ్ ఈ షాంఘాయ్ సిటీ మొత్తానికి ఇక్కడి నుంచే ఎనర్జీ వెళ్తుంది. ఆల్సో వీళ్ళు నడిపే ప్రతి వెహికల్ నుంచి ఒక చిన్న ఫోన్ వరకు దీని నుంచే ఎనర్జీ వెళ్తుంది అనమాట. అండ్ వీళ్ళు ఎవరికి తెలియకుండా షాంఘాయ్ కెనాన్ అని చెప్పి ఒక భారీ వెపన్ నే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు తెచ్చినప్పుడు ఈ సరుకు ఇంత లేదంట, చాలా తక్కువే ఉండిందంట. ఐ మీన్ ఆ జెండాంగ్ ఎనర్జీ అనేది చాలా తక్కువ మోతాదులోనే వీళ్ళు ఈ ప్లేస్ కి తీసుకొచ్చినారంట. బట్ దానికి ఉన్న ఒక విచిత్రమైన పవర్ వల్ల దాన్ని అదే రెప్లికేట్ చేసుకుంటుందంట. ఐ మీన్ దాన్ని అదే ఎక్స్పాండ్ చేసుకుంటుంది అంటాడు. ఓహో, అందుకే మిగతా వాళ్ళతో పంచుకుందాం అనుకున్నారేమో. ఓకే, అలా అయితే ఏలియన్స్ అటాక్ చేసినప్పుడు మన దగ్గరే ఒక గొప్ప కెనాన్ ఉంది కదా, షాంఘాయ్ కెనాన్ అని చెప్పి, దాన్ని యూజ్ చేసి ఈజీగానే ఆ స్పేస్ షిప్ ని మీరు లేపేచ్చు కదా అంటే ఇక్కడే ఇంకో ప్రాబ్లం ఉందంట. ఆ ఒక్క కెనాన్ని యూజ్ చేయాలి అంటే ఈ జెంటాంగ్ ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేయాలంట. అది యూజ్ చేసిన తర్వాత మెల్లగా అది దాని యొక్క ఎనర్జీని రికవర్ చేసుకుంటుంది. ఆ రికవర్ అయ్యే గ్యాప్ లో అసలు దేనికి ఎనర్జీ అనేది వెళ్ళదు. ముఖ్యంగా పైన మనం ఒక ఇన్విజిబుల్ షీల్డ్ ని వేసినాం కదా, దానికి అసలు ఎనర్జీని లేకపోయేసరికి అది ఓపెన్ అయిపోతుంది. వెంటనే ఏలియన్స్ అన్ని లోపలికి వచ్చేసి మన భూమిని అందం చేసేందుకు ఛాన్స్ ఉంది అంటాడు. బట్ దాన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని యూజ్ చేద్దాం. బట్ ఆ గ్యాప్ లో ఆ ఇన్విజిబుల్ ప్రొటెక్టివ్ లేయర్ డిసపియర్ అయిపోతుంది కదా, దానికి బదులు కావాలంటే ఆ AV-28 ని దింపుదామంటాడు. అయ్యా AV-28 అంటున్నారు కానీ ఒక్కసారి కూడా చూపిస్తలేదయ్యా. అట్లే ఈ పక్క మనోళ్ళు నలుగురిని చూసుకుంటే ఇన్ కేస్ ఈ ఏలియన్స్ ఈ వార్ ఇదేది లేకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ని ఎంత హ్యాపీగా పీస్ఫుల్ గా లీడ్ చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకుంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక 5-6 ఎయిర్ క్రాఫ్ట్ లో ఫాస్ట్ గా వెళ్ళేసరికి టక్కున వీళ్ళకు కోడ్ రెడ్ అని చెప్పి అలర్ట్ వస్తుంది. వెంటనే పరిగెత్తా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి ఏమైంది అని అడిగితే ఆ ఏలియన్స్ వీళ్ళను నైట్ గా లేపేద్దామని చెప్పి పెద్ద ప్లానే వేసినట్టున్నాయి. సో అక్కడి నుంచి వెళ్లకుండా ఇక్కడిక్కడే తిరుగుతానాయంట. ఆల్సో ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఉంది కదా, దానికి కూడా బొక్కెటేసిందంట. సో వెంటనే దాన్ని రిపేర్ చేసేందుకు అని చెప్పి రిపేర్ చేసంటారు. ఆల్సో ఎందుకైనా బ్యాకప్ అని చెప్పి పనికొస్తుందని చెప్పి ఒక 4-5 స్పేస్ క్రాఫ్ట్స్ ని పైకి పంపించి ఆ ఏలియన్స్ ఆ హోల్ నుంచి వస్తే వాటిని లేపేద్దామని చెప్పి వీళ్ళు రెడీగా ఉన్నారు. కానీ పాయింట్ ఏంటంటే ఆ హోల్ ఉంది, ఆ ఏలియన్స్ వచ్చేసింది బాల్స్ లాగా, కానీ ఆ హోల్ నుంచి అవి ఈ పక్క రానంటున్నాయి. అక్కడే సైలెంట్ గా ఉంటున్నాయి. వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అవి దాటితే షూట్ చేసి లేపేద్దామని చెప్పి వీళ్ళు ఉన్నారు. అప్పుడే మన హీరోయిన్ వెంటనే మన యొక్క మొత్తం పవర్ ని యూజ్ చేసి మన షీల్డ్ ని వెంటనే రిపేర్ చేయండి అని చెప్పేసరికి వీళ్ళు కూడా ఆ పవర్ ని మాక్సిమం లో పెట్టేస్తారో లేదో వెంటనే ఆ షీల్డ్ మొత్తం రిపేర్ అవుతా ఉంటుంది. అప్పుడే మన హీరోకి ఒక చిన్న డౌట్ వస్తుంది. అవి బొక్కెటేసింది కరెక్టే, కానీ అవి దాని నుంచి రావట్లేదు. మనమేమో మన యొక్క మొత్తం పవర్ ని ఆ షీల్డ్ కే పెట్టేసి దాన్ని రిపేర్ చేస్తున్నాం. మేబీ ఇది ఒక ట్రాప్ అయింటుందేమో అని చెప్పేసరికి వెంటనే వాళ్ళు నలుగురు లోపలికి పరిగెత్త వెళ్ళి కమాండర్ మేబీ ఇది ఒక ట్రాప్ అయిండొచ్చు, మనం మన యొక్క మొత్తం పవర్ ని ఆ ఒక్క షీల్డ్ పైనే పెట్టేస్తున్నాం, ఆ తర్వాత మన ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత అది ఎక్కడైనా అటాక్ చేసిందే అనుకోండి, ఆ తర్వాత మనం ఆ హోల్స్ ని రికవర్ చేయలేము అని చెప్తా అంటే కరెక్ట్ గా ఈ బేస్ ఉంది కదా, దాని పైన షీల్డ్ ని లేజర్ తో అటాక్ చేసేసరికి ఆ షీల్డ్ పగిలిపోయి లోపల హెడ్ క్వార్టర్స్ లోపలికి ఆ ఏలియన్స్ అన్ని వచ్చేసి కంటికి కనిపించిన వాళ్ళందరినీ చాలా దారుణంగా చంపేస్తున్నాయి. ఓర్ని అసలు ఎక్స్పెక్టే చేయలేదు కదరా అని చెప్పి వాళ్ళు కూడా వచ్చిన ఏలియన్స్ అన్నిటిని షూట్ చేసి డిస్ట్రాయ్ చేసేందుకు ట్రై చేస్తుంటారు. ఆల్సో బ్యాకప్ కావాలి అని చెప్పి అరుస్తుంటారు.
చేస్తారు. లిటరల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వాళ్ళందరినీ చంపేస్తా ఉంటుంది. మనోళ్ళు కూడా ఫీల్డ్ లోకి వచ్చేసినారు కదా, సో తలాకు ఒక గన్ ఎత్తుకొని వచ్చిన ఏలియన్స్ అన్నిటిని షూట్ చేసుకుంటా వెళ్తుంటారు. బట్ ఎన్నిటిని షూట్ చేసినా కూడా అవి మళ్ళీ 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 తిరిగి వస్తూనే ఉన్నాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక్క బుల్లెట్ తో అవి ఏది చావట్లేదు. ఒక 10-15 బుల్లెట్లు కాలిస్తే తప్ప. కరెక్ట్ గా అదే టైంకి మన వాళ్ళ యొక్క ఎయిర్ క్రాఫ్ట్లు పైన వచ్చేసరికి గాయస్ మనం ఇక్కడే ఉంటే ఎక్కువ డిఫెన్స్ చేయలేము, మన పనిలో మనం దిగుదాం రండి అని చెప్పేసి వెంటనే పరిగెత్తా బేస్కి వెళ్ళిపోయి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ని వాళ్ళు కంట్రోల్ చేసి మళ్ళీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని ఆ ప్లేస్ కి తీసుకొచ్చి కంటికి కనిపించిన ఏలియన్స్ అన్నిటిని ఈజీగా షూట్ చేసి పడేస్తారు. బట్ ఇంతటితో యుద్ధం ముగిసిపోలేదు. ఆ షీల్డ్ ఉన్న బొక్కలేమో అలానే ఉన్నాయి. ఆల్సో ఆ ఏలియన్ స్పేషిప్ ఉంది కదా, అది మళ్ళీ కౌంటర్ అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంది. ఇంకొకసారి కన్నా ఆ లేజర్ బీమ్ ని మన భూమి మీదకు పంపించిందే అనుకోండి, ఆ షాంఘై సిటీ మొత్తం నిమిషంలోనే బూడిదైపోతుంది. అప్పుడే ఆ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరూ అంతే షాంఘై కథ కూడా ముగిసిపోయింది అనుకుంటా. అంటే కరెక్ట్ గా అదే టైంకి కమాండర్ ఒక బటన్ ని నొక్కుతాడు చూడండి, అంతే లోపల నుంచి ఒక సబ్మెరైన్ బయటికి వస్తుంది. యాక్చువల్లీ అది సబ్మెరైన్ కాదనమాట, అదే వాళ్ళు ఇన్ని రోజులు సీక్రెట్ గా డెవలప్ చేస్తూ వచ్చిన షాంఘై కెనాన్. అసలే ఆ షీల్డ్ ని రిపేర్ చేయడానికి ఎనర్జీ వేరే డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు ఆ షీల్డ్ కూడా ఆల్మోస్ట్ రిపేర్ అయిపోయింది. ఇప్పుడు గనక ఆ కెనాన్ ని యూజ్ చేసినారే అనుకోండి, మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆ షీల్డే డిసప్పియర్ అయిపోతుంది. లిటరలీ ఇది ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ అనమాట. వీళ్ళకు ఉన్నది ఒకే ఒక షాట్. ఒక్క షాట్ లోనే వీళ్ళు ఎలా అయినా ఆ స్పేస్ షిప్ ని లేపేయాలి, లేదంటే షాంఘై సిటీ మొత్తానికి సావే. ఇంకా కమాండర్ కూడా కమాండ్ చేసాడో లేదో మొత్తం పవర్ ని యూజ్ చేసి అది షూట్ చేయకముందే వీళ్ళు షూట్ చేస్తారు చూడండి, అది అట్లే దానికి వెళ్ళి తగిలి ఒక పెద్ద షాక్ వేవ్ ని క్రియేట్ చేస్తుంది. వెళ్ళిందా లేదా అని చెప్పి డౌట్ గా చూసంటే ఫస్ట్ ఆ షీల్డ్ ఏమో డిసేపర్ అయిపోతుంది. ఇంకా ఏలియన్ షిప్ కూడా లోపలికి వచ్చేస్తుందేమో అనుకుంటే సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడండి. ఇప్పుడే వాళ్ళందరూ ఊపిరే పీల్చుకుంటారు. విజయవంతంగా ఒకే రోజులో అవి 2 సార్లు అటాక్ చేసినప్పుడు 2 సార్లు డిఫెండ్ చేసి 2 సార్లు వాటిని తరిమేసినారనమాట. బట్ ఎవరికి తెలియని విషయం ఏంటి అంటే ఆ ఏలియన్ రోబోట్స్ లో ఒకే ఒక రోబోట్ మాత్రం ఇంకా ప్రాణాలతోనే ఉంది అని. ఇంకా అట్లే ఆ రోజు నైట్ చూసుకుంటే ఆ సంతోషంలో లిటరలీ ఆ రోజు నైట్ అంతా ఎవరు పనుకోలేదంట. ఒకడేమో ఒంటరిగా కూర్చొని తాతన్నాడంట, ఇంకోడేమో నైట్ అంతా వాడి బైక్ ని గరాజ్ ని రిపేర్ చేస్తున్నాడంట. ఇంకో అమ్మాయి ఉంది కదా, తను నైట్ అంతా కూర్చొని డైరీ రాస్తానంట. ఏం రాస్తానని చెప్పి ఎవరికి తెలియదంట. మనోడు కూడా ఏం చేయలేదు, సింపుల్ గా గమ్మున పనుకున్నాడు అంతే. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే వాడి ఫ్రెండ్ వచ్చి కంగ్రాట్స్ మచా అని చెప్పి ఒక డ్రెస్ ఇస్తాడు. ఏరా అని చూస్తే మన హీరో కమాండర్ గా ప్రమోట్ అయిపోయినాడంట. సూపర్ సూపర్ అని చెప్పి మనోడు ఎగురుతా అంటే కరెక్ట్ గా అదే టైంకి మనోళ్ళ టీమ్ లోనే ఒక అమ్మాయి ఉంది కదా లూయి అని చెప్పి, తను ఎంట్రీ ఇచ్చేసరికి టక్కని మనోడు లోపల వెళ్ళి దాక్కునేస్తాడు. ఎందుకంటే ఒక చిన్న బాక్సర్ లా వేసుకున్నాడు అనమాట. తను రాగానే గాయ్స్ మనోడికి ప్రమోషన్ వచ్చింది కదా, సో ఈ రోజు నైటే ఒక సూపర్ పబ్ కి వెళ్ళబోతున్నామని చెప్పి ఆ పబ్ ఫోటోస్ చూపించేసరికి మనోళ్ళు కూడా తెగ ఎక్సైట్ అయిపోతారు. ఇంకా నైట్ కి నైట్ ఆ పబ్కి వెళ్ళి చూస్తే పబ్బే చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ తాగే వాళ్ళు తాగుతారు, ఎగిరే వాళ్ళు ఎగురుతారు, పాడే వాళ్ళు పాడతారు, ఫుల్ ఎంజాయ్. బట్ మనోడికి పార్టీలు పబ్బులంతా పెద్దగా పడదనమాట. సో ఒకే ఒక బాటిల్ మాత్రం తీసుకుని సైలెంట్ గా బయటికి వచ్చేసి అట్లే ఆకాశాన్ని చూస్తా అంటే ఆ అమ్మాయి ఉంది కదా లూయి, తను వెనకాలే మనోడి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు తెలుసురా నువ్వు ఆ కమాండర్ అమ్మాయి లిన్నే లవ్ చేసానావు అని, ఆ మాట తనతోనే చెప్పొచ్చు కదరా అంటే అంటే అది ఇది అని చెప్పి మనోడు సాగదీస్తాడు. యాక్చువల్లీ మనోడి భయం ఏంటంటే ఎక్కడ ప్రపోజ్ చేసే తను ఎక్కడ రిజెక్ట్ చేస్తుందేమో అని చెప్పి ముందుగానే బాధపడతాడు, భయపడతాడు. చూడు చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది, నువ్వు మనసులోనే దాచుకుని ఆ అమ్మాయి కనిపెడుతుంది అనుకుంటే చాలా కష్టము. సో టైం వేస్ట్ చేసుకోవద్దు అంటుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఇన్ని కంట్రీస్ ఉండగా ఏలియన్స్ అటాక్ చేసినప్పుడు దాన్ని అడ్డుకొని వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చి దాన్ని తరిమేసిన ఘనత అనేది ఓన్లీ ఈ షాంఘై సిటీకి మాత్రమే ఉంది కదా, ఐ మీన్ చైనాకి. సో ప్రపంచం మొత్తం వీళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటుంది. బట్ ఈ సక్సెస్ కి కేవలం ఒకే ఒకరు అంటే అది ఏమాత్రం న్యాయం కాదు. అందరూ కలిసికట్టుగానే ఈ విజయాన్ని సాధించారు కదా. కానీ లాస్ట్ మినిట్ లో ఆ కెనాన్ ని షూట్ చేసినట్టు చూడండి ఒక కమాండర్, వాడే అన్ని చేసినట్టు వాడికి అవార్డు ఇచ్చేసరికి మనోళ్ళు ఒకలా చూస్తుంటారు. ఆల్సో వాడు వెళ్ళేదానికి ముందు ఈ విజయానికి నేను ఒక్కనే కాదు కారణం, అందరూ కారణమే అని చెప్పి మన హీరోయిన్ కి మాత్రం స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తాడు. చూడపోతే వీడు కూడా ఆ అమ్మాయిని ట్రై చేస్తాడేమో అనిపిస్తుంది. అందుకే మన హీరో ఫేస్ కూడా ఒకలా ఉంది. ఇంకా అట్లే నైట్ టైం చూసుకుంటే రెగ్యులర్ గా మన హీరోని ఒక నూడిల్స్ షాప్ కి వచ్చి నూడిల్స్ తింటుంది అనమాట. సో అలానే ఈ రోజు కూడా వచ్చి ఒక నూడిల్స్ చెప్తే పక్కనే మన హీరో కూడా ఉన్నాడు. మనోడు
మనోడికి కూడా ఒక చిన్న భయం ఉంటుంది కదా, మేబీ మన హీరోయిన్ కూడా కమాండర్ గాని లవ్ చేస్తానేమో అని. కానీ ఈ చిన్న కాన్వర్సేషన్ లోనే మనోడికి క్లియర్ గా అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఆ రోబోట్ అటాక్, ఐ మీన్ ఆ ఏలియన్ రోబోట్ అటాక్ జరిగినప్పుడు దగ్గర దగ్గర 15 నుంచి 16 మంది చనిపోయినారంట. తను ఇంకా ఆ డ్రామాలోనే ఉంది. ఆ రోజు గనక కొంచెం జాగ్రత్తగా ఉండింటే మేబీ ఆ 15, 16 మంది మనతోనే ఈ రోజు ప్రాణాలతోనే ఉండేవాళ్ళు కదా అని చెప్పేసరికి మనోడికి క్లియర్ గా అర్థమైపోతుంది తను వాడిని దేకని దేకట్లేదు అని. ఓకే, ఏదైతే అయింది అని చెప్పి మనోడు తన బర్త్డేకి అని చెప్పి ఒక గిఫ్ట్ పెట్టుకున్నాడు కదా, హ్యాండ్ మేడ్ ది. దాన్ని ఇప్పుడు ఇచ్చేసరికి తను కూడా సైలెంట్ గా తీసుకునేస్తుంది. ఆ తర్వాత ఏదో చెప్దాం అనుకుంటే ఆ లోపే తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి టక్కున మొబైల్ ఎత్తుకొని రేపు ఈవినింగ్ మీరు కొంచెం ఫ్రీగా ఉంటారా అని చెప్పి మెసేజ్ పెడితే ఆ ఉంటానని చెప్పి వెంటనే గుడ్ నైట్ చెప్పేస్తుంది. అంతే, మనోడు ఫుల్ ఖుష్. లిటరలీ మనోళ్ళు ఇద్దరు రేపు కనుక వెళ్తే అది వాళ్ళ యొక్క ఫస్ట్ డేట్ అనే చెప్పొచ్చు. ఓకే, ఏదో ఒక మంచి స్పాట్ కే మనోడు తీసుకెళ్తాడు అని చూస్తే డేట్ ఎక్కడో తెలుసా, మళ్ళీ వాళ్ళ వర్క్ ప్లేస్ కే. ఆ ఇన్విజిబుల్ షీల్డ్ కి ఎనర్జీ వెళ్తుంది కదా, ఆ ప్లేస్ కి వచ్చేసి వాడన్నిటిని చెక్ చేసుకుంటా మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ మన హీరో ఏం మాట్లాడట్లేదు అనమాట. మన హీరోనే తన గురించి, తన పాస్ట్ గురించి, వాళ్ళ నాన్న ఎలా ఉండేవాడు, ఎలా నడుచుకునేవాడు అని చెప్పి ఇవన్నీ చెప్తా ఉంటుంది. అవన్నీ వినగానే మన హీరోనే లైట్ గా ఎమోషనల్ అయిపోయి వాడు చెప్పాలి అనుకున్న విషయాన్నే మర్చిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆ షాంఘై సిటీలోనే ఎక్కడంటే అక్కడ ర్యాండమ్ గా ఉన్న రోడ్స్ అన్ని ఏదో భూకంపం వచ్చినట్టు చీలిపోయేసరికి జనాలందరూ భయపడిపోతారు. వెంటనే వీళ్ళు కూడా ఒక డిస్కషన్ లా వేస్తారు. అసలు ఎందుకు అలా జరిగింది అంటే చాలా సింపుల్ అంట. ఆ షాంఘై కెనాన్ ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు కదా, అది ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేసిందంట. దానివల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. అది మామూలు అని చెప్తా అంటే ఆ కెనాన్ ని ఫైర్ చేసినాడు కదా ఆ కమాండర్, అదే మెడల్ తీసుకున్నాడు, వాడు మాత్రం అస్సలు ఒప్పుకోడు. కానీ జనరల్ గారు మనం చాలా సేఫ్టీ మెజర్స్ ని తీసుకుని చాలా తక్కువ మోతాదులోనే ఎనర్జీని యూజ్ చేసి దాన్ని ఫైర్ చేసినాం కదా, అలాంటప్పుడు ఇంత జరిగేందుకు ఛాన్స్ లేదే అంటే లేదు, యాక్చువల్లీ ఆ ఫ్లక్చువేషన్స్ వల్ల మన షీల్డే డ్యామేజ్ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉంది అని చెప్పి నోరు మూసాడో లేదు, వెంటనే అక్కడక్కడ ర్యాండమ్ గా ఉన్న ప్లేసెస్ లో ఉన్న షీల్డ్స్ అన్ని లైట్ గా వీక్ అయిపోతుంది. ఏలియన్స్ అటాక్ చేయట్లేదు, అసలు దానిపైన ఎవరూ లేదు. అలాంటప్పుడు ఎందుకు వీక్ అయింది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థం కాలేదు. అయినా ఎందుకైనా మంచిది ఆ ఏలియన్స్ ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని లోపలికి రాకముందే వెంటనే దాన్ని రిపేర్ చేయండి అని చెప్పి వాడి టీమ్ కి చెప్పేసరికి వాళ్ళు కూడా వాటన్నిటిని వెతికేసి ఎలానో రిపేర్ చేస్తారు. అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక రోబోటిక్ ఏలియన్ ఆ గ్లాస్ ని పగల కొట్టుకుని లోపలికి వచ్చేసి ఆ కంట్రోల్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరికీ చుక్కలు చూపించేసింది. లాస్ట్ సీన్ లో ఒకే ఒక రోబోట్ మాత్రం అలానే ప్రాణాలతోనే ఉండింది కదా, ఆ రోబోటే అనమాట. ఇప్పుడు దాని ఒక మెయిన్ మోటివ్ ఏంటంటే మెయిన్ కంట్రోల్ సెంటర్ ఉంది కదా, దాన్ని ఎలా అయినా హ్యాక్ చేసి పైన ఇన్విజిబుల్ షీల్డ్ ఉంది కదా దాన్ని డిజేబుల్ చేసి వాటి ఏలియన్స్ అన్నిటిని లోపలికి రప్పించేదామని. సో కంటికి కనిపించిన వాళ్ళందరినీ తొక్కుకుంటా వెళ్తా అంటే మనోళ్ళు కూడా ఎలా అయినా దాన్ని ఆపేయాలని చెప్పి షూట్ చేసేందుకు ట్రై చేశారు. బట్ మనోళ్ళ దగ్గర ఉన్నది చాలా చిన్న చిన్న గన్స్ అనమాట. సో దానికి పెద్ద డ్యామేజ్ ఏం కాదు. ఆ లోపే అది ఎలానో మెయిన్ సర్వర్ దగ్గరికే వచ్చేసి ఆ షీల్డ్ ని డిజేబుల్ చేసేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే అప్పుడే మన గ్యాంగ్ లో ఒకడు ఉంటాడనమాట. వాడు టక్కన లోపలికి దూరేసి ఆ సర్వర్ ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటాడు. కానీ అది మనోడి కడుపులోనే పొడి చేసి దాని పనిని ముగించేసరికి ఇంకా షీల్డ్ కూడా డిజేబుల్ అయిపోయి మెల్లమెల్లగా డిసేబుల్ అయిపోతా అంటే ఆ లోపే మనోళ్ళు ఎలానో దాన్ని షూట్ చేసి డిస్ట్రాయ్ చేస్తారు. బట్ మనోడి ప్రాణం కూడా మెల్లమెల్లగా పోతా ఉంటుంది. ఇంకెటువంటి దారుణము జరగకూడదు అని చెప్పి సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ని ఆన్ చేసి గాయ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి పాపం ఆ అమ్మాయికి వెళ్ళేందుకు మనసే లేదు. మేబీ ఆ అమ్మాయి వీడు రిలేషన్షిప్ లో ఉన్నారా ఏమో తెలియదు, కానీ అతి కష్టంగా అక్కడి నుంచి వెళ్తుందో లేదో డమ్ అని చెప్పి ఆ ప్లేస్ మొత్తం పేలిపోయి ఆ ప్లేస్ మొత్తం కాలిపోతా ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి ఆ షీల్డ్ ఉంది కదా అది మళ్ళీ ఎనేబుల్ అయిపోయి మళ్ళీ రీఅపీర్ అవుతా ఉంటుంది. అసలు మనోడి యొక్క మెయిన్ ప్లానే అదే అనమాట. ఆ సర్వర్ ని పేల్ చేస్తే ఆ షీల్డ్ అనేది ఇంకొక సర్వర్ కి కనెక్ట్ అయ్యి మళ్ళీ అది ఎనేబుల్ అవుతుంది అని. బట్ దానికోసం వాడి ప్రాణాన్ని వదులుకున్నాడు. ఇంకా అట్లే కాసేపు తర్వాత చూసుకుంటే పోయింది మనోడి ఒక్కడి ప్రాణం మాత్రమే కాదనమాట. ఒక్క రోబోట్ వల్ల చాలా మంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయింటారు. సో వాళ్ళ వీర మరణాన్ని గుర్తించేటట్టు చుట్టూ క్యాండిల్స్ ని పెట్టి వాళ్ళందరూ వాళ్ళ కోసం మౌనం పాటిస్తారు. ఆ తర్వాత ఏకంగా జనరలే లూయి దగ్గరికి వచ్చి వాడు మన దేశం కోసం వాడి ప్రాణాన్ని త్యాగం చేశాడు అని చెప్పి వాడి బ్యాడ్జ్ ని ఇచ్చేసి కొద్దిగా కన్సోల్ చేసి వెళ్తాడు. ఇంకా ఆ రోజు నైట్ అసలు ఎవరు నిద్రపోలేదు. ఆ అమ్మాయి మాత్రం పాపం వాడిని తలుచుకుని ఏడుస్తూనే ఉంది. అట్లే బేస్ లో చూసుకుంటే పాపం అయ్యో దెబ్బ మీద దెబ్బ అని చెప్పి దూల కొట్టేస్తుంది. ఇప్పుడేంటి అంటే ఏకంగా మళ్ళీ ఆ ఏలియన్ స్పేస్ షిప్ వస్తానంట. ఆల్రెడీ జరిగిన పెంట వల్ల ఆ జెంటాంగ్ ఎనర్జీ కోర్ అనేది కొంచెం అన్స్టేబుల్ గా ఉంది. దాని వల్ల ఆ ఇన్విజిబుల్ షీల్డ్ ఉంది కదా అది కూడా కొంచెం అన్స్టేబుల్ గా ఉంది. సో మిగతా కంట్రీ వాళ్ళు కూడా మనం కూడా సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది కదా, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ ఏలియన్ షిప్ ఒక్కసారి అటాక్ చేస్తేనే చాలు మన షాంఘై శ్మశానం అయిపోద్ది. కనీసం మన ప్రాణాలైనా బతికి
ఎక్కించుకుందాం జనరల్ అంటే మన జనరల్ మాత్రం అంత ఈజీగా వదిలేటట్టే లేదు. చూడండి రీసెంట్‌గా అవి మనల్ని అటాక్ చేసినాయి. దానికి మనం కౌంటర్ అటాక్ చేసినాం. ఆ తర్వాత న్యూ ఢిల్లీని వేరే అది లేపేసింది. దాని నుంచి వేరే నాకు కొద్దిగా రిపోర్ట్స్ వచ్చింది. వీటన్నిటిని అనలైజ్ చేసి చూస్తే మనకు ఇంకొక ఛాన్స్ ఉంది అని చెప్పి నేను నమ్ముతాన్నా. దాన్ని గనక కరెక్ట్‌గా యుటిలైజ్ చేసినట్లయితే మనం ఆ ఏలియన్ స్పేస్ షిప్‌ని నాశనం చేసేయొచ్చు. నేను మీ అందరిని మాతో ఉండండి, నాతో ఫైట్ చేయండి అనట్లేదు. వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. కానీ నాతో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం నాతో ఉండండి. మనమందరం కలిసి ఫైట్ చేద్దాము అని చెప్పేసి మనోడు అక్కడి నుంచి వచ్చేస్తాడు. యాక్చువల్లీ మన జనరల్ పెద్ద ప్లానే ఏసినాడు. ఫస్ట్ జనాలందరిని అక్కడి నుంచి బయటికి తరిమేస్తాడు. ఐ మీన్ ఎవాక్యుయేట్ చేసి వేరొక సేఫ్ ప్లేస్‌కి పంపించేస్తాడు. ఎందుకంటే ఆ షీల్డ్‌ని డిజేబుల్ చేసేస్తున్నాడంట. అదే ఎందుకు అంటే ఆ జెంటాంగ్ ఎనర్జీని యూజ్ చేసి సైమల్టేనియస్‌గా ఆ షీల్డ్‌కి ఎనర్జీని ఇవ్వాలి. ఆల్సో ఆ షంఘాయ్ కెనాన్‌కి వాళ్ళు ఎనర్జీని ఇవ్వాలి. బట్ రెండిటిని ఒకేసారి యూజ్ చేయగలరా అంటే లేదు. దాన్ని యూజ్ చేసి దీన్ని యూజ్ చేయలేరు. దీన్ని యూజ్ చేస్తే దాన్ని యూజ్ చేయలేరు. సో అదేదో ఒకదాన్ని లేపేసి ఇంకొక దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా యూజ్ చేసుకోవచ్చు కదా. అందుకే ఆ షీల్డ్‌ని లేపేసినాడు. ఆల్సో వాడిని స్టార్టింగ్ సీన్‌లోనే ఈ మాట చెప్పినాడు మీకు గుర్తుంది అనుకుంటా. అదే ఇన్ కేస్ ఆ షీల్డ్‌ని గనక లేపేస్తే ఏవి-28 అనే వార్ క్రాఫ్ట్స్‌ని యుద్ధంలోకి దింపుతా అంటాడు కదా. యెస్ దాన్నే ఇప్పుడు దింపబోతున్నాడన్నమాట. యాక్చువల్లీ దాన్ని ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. కానీ వాటన్నిటిని రిస్క్ చేసి మనోళ్ళు నలుగురు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు కదా. సో వాళ్ళకే చేసి వాళ్ళకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని అప్పగిస్తాడు. షీల్డ్ ఉండదు కాబట్టి ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఏలియన్స్ వచ్చేసి ఎలా అంటే అలా అటాక్ చేస్తాయి. సో మనోళ్ళు ఏం చేయాలంటే ఆ జెంటాంగ్ ఎనర్జీని ఆల్సో ఆ షాంఘాయ్ కెనాన్ని రెండింటిని మనోళ్ళు కాపాడుతూ ఆల్సో ఆ ఏలియన్ స్పేస్ షిప్ ని డిఫెండ్ చేస్తూ రావాలంట. ఇన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మీ సత్తా చూపించండి అని చెప్పేసరికి ఎస్ సార్ అంటారు. ఇంకేముంది ఊర్లో ఉన్న జనాలందరినీ తరిమేస్తున్నారు కదా. సో ఆ షాంఘాయ్ సిటీ మొత్తం ఎక్కడ చూసినా మిలిటరీ ఆర్మీ సోల్జర్స్ అనమాట. ఫుల్ గన్స్ తో ఫుల్ వెపన్స్ తో భారీ భారీ ట్యాంకర్స్ తో రెడీ ఉన్నారు. ఆ తర్వాత కెనాన్ కమాండర్ ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వస్తే జనరల్ మన స్టాట్స్‌ని, మన డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి చూస్తే ఆ ఏలియన్ షిప్ ఎప్పుడైతే ఆ జెంటాంగ్ ఎనర్జీని ఎత్తుకోవడానికి అని చెప్పి దగ్గరికి వస్తుందో కరెక్ట్‌గా అప్పుడు మనం దాన్ని అటాక్ చేస్తే అప్పుడు అది డిస్ట్రాయ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పేసరికి ఓకే ఓకే అని చెప్పేసరికి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన హీరోయిన్‌ని చూడు ల్యాన్ మన ప్లాన్ బాగా గుర్తుంది కదా. సో నువ్వే ఇక్కడ నుంచి ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడే ఉండమనేస్తాడు. ఆ తర్వాత మనోళ్ళ దగ్గరికి వచ్చి చూడండి గాయ్స్ నెక్స్ట్ ఇంకో 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు ప్రాణాలతో ఉంటారని చెప్పి ఎవరికి తెలీదు. సో మీకు నచ్చిన వస్తువుల్ని మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్న వస్తువుల్ని ఈ టైటానియం బాక్స్ లో పెట్టేస్తే అది జాగ్రత్తగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు తిరిగి రాకపోయినా కూడా ఇది ఇంకో 100 ఏళ్ల పాటు స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీకోసం ఎవరైనా వెతుక్కొని వస్తే మీకు సంబంధించింది మీ గుర్తుగా వాళ్ళు తీసుకోవచ్చు అంటాడు. యాక్చువల్లీ ఇలాంటి ఒక డిస్కషన్ జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా మొత్తం రెడీ అయ్యే వచ్చినారు. ఎందుకంటే యుద్ధం తర్వాత ఎవరు ప్రాణాలతో ఉంటారు, ఎవరు ప్రాణాలతో ఉండరని చెప్పి ఎవరికి గ్యారంటీ లేదు. సో ఒక్కొక్కరు వాళ్ళకు నచ్చిన వస్తువులన్నింటినీ సేఫ్ గా పెడతా అంటే మన హీరో ఏమో లాస్ట్ సారిగా వాడి మొబైల్ ఎత్తుకొని మన హీరోని అకౌంట్ ఓపెన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పి టైప్ చేసి టక్కన లోపల పెట్టేస్తాడు. కానీ అది సెండ్ అయిందా లేదా అని చెప్పి చూసుకోలేదు. యాక్చువల్లీ అది సెండ్ అవ్వలేదు. సో అదృష్టవంతుల్లో మొదటి లిస్ట్ లో మన హీరో ఉన్నాడనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఏముంది వాళ్ళ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ లో వాళ్ళు ఎక్కేస్తారు. ఎస్ మనం స్టార్టింగ్ నుంచి వింటూ వచ్చినాం కదా ఏవి-28 అనే ఎయిర్ క్రాఫ్ట్స్ అవి ఇవే అనమాట. చూడడానికి కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నట్టున్నాయి. ఇంకా కమాండర్ సిగ్నల్ ఇచ్చేసరికి మన వాళ్ళతో పాటు మిగతా ఎయిర్ క్రాఫ్ట్లు కూడా వస్తాయన్నమాట. అలా అవన్నీ ఆ షీల్డ్ దగ్గరికి వెళ్తాయో లేదో కరెక్ట్ గా అదే టైంకి మన కమాండర్ ఆ షీల్డ్ ని డిజేబుల్ చేసేసరికి వాటి యొక్క మొత్తం పవర్ అనేది ఇప్పుడు ఆ షాంఘాయ్ కెనాన్ ఉంది కదా దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఆ షీల్డ్ డిజేబుల్ అయిపోయింది కాబట్టి ఒక్కసారిగా ఏలియన్ రోబోట్స్ అన్ని దిగేసరికి ఇంకా మనోళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ని గన్స్ ని మిజైల్స్ అన్నిటిని యూజ్ చేసి వచ్చిన వాటన్నిటిని షూట్ చేసుకుంటా డిస్ట్రాయ్ చేసుకుంటా పోతుంటారు. మిగతా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి పక్కన పెడితే మన వాళ్ళు ఉంటున్నారు కదా ఏవి-28 అనే ఎయిర్ క్రాఫ్ట్స్ వాటి నుంచి వచ్చే ఆ లేజర్ బీమ్ అనేది ఓ 2-3 రోబోట్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది. బట్ అన్ని రోబోట్స్ ని వీళ్ళు ఒకేసారి లేపేలేరు కదా. సో కొన్ని రోబోట్స్ మాత్రం అక్కడి నుంచి నైస్ గా తప్పించుకునేసి డైరెక్ట్ గా కమాండ్ సెంటర్ ఉంది కదా అక్కడ ఆ జనరల్ కూడా ఉన్నాడు అనమాట. అండ్ మిగతా టీం కూడా అక్కడే ఉంది. డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసరికి మనోళ్ళకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో కమాండర్ వెంటనే మేము మీ దగ్గరికి వచ్చి వాటిని డిఫెండ్
చేద్దుమా అంటే వద్దు వద్దు, మీరు జస్ట్ ఆ మదర్‌షిప్ ని, వాటి నుంచి వచ్చే రోబోట్స్ ని అండ్ ముఖ్యంగా ఆ షాంఘై కెనాన్ ని వీటిని మాత్రం డిఫెండ్ చేస్తే చాలు, మా గురించి మేము చూసుకుంటాం అంటాడు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆయన సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోయినాడు అని. ఇంకా రోబోట్స్ అన్ని వచ్చి ఒక్కసారిగా అటాక్ చేసేసరికి ఆ కమాండ్ సెంటర్ కూలిపోతుంది, పేలిపోతుంది. ఆ తర్వాత ఏముంది, ఆ జెంటాంగ్ ఎనర్జీ కదా, సో మిగతా రోబోట్స్ అన్ని ఒక్కసారిగా ఆ పాత ఫ్యాక్టరీ మీద పడిపోయేసరికి మన జనరల్ ముందుగానే ఆ ప్లేస్ లో మిలిటరీ సోల్జర్స్ ని, పెద్ద పెద్ద ట్యాంకర్స్ అని చెప్పి ఒక పెద్ద ఆర్మీని సెట్ చేసే వెళ్ళింటాడు. ఇంకా వాళ్ళు కూడా వాటిని డిఫెండ్ చేసేసరికి అవి కూడా వీళ్ళని లేపుకుంటా పోతుంటాయి. బట్ చూడబోతే వీటి డామినెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మనోళ్ళు అస్సలు తగ్గట్లేదు అనమాట. మనోళ్ళ దగ్గర ఉన్న గన్స్ ని, రాకెట్స్ ని, లాంచెస్ ని, పెద్ద పెద్ద బాంబ్స్ ని వీటన్నిటిని యూజ్ చేసి వచ్చిన రోబోట్స్ అన్నిటికీ తుక్కు రేక్ కొడేస్తుంటారు. మళ్ళీ చెప్పిందే చెప్పి చెప్పి మరీ తల తింటానా అనుకోకండి. ఆ చెప్పే గ్యాప్ లో కొన్ని కొన్ని మంచి యాక్షన్ సీన్స్ ని మీరు చూడగలరు అని ఒక చిన్న ఆశ అంతే. అట్లే పైన చూసుకుంటే మనోళ్ళ రోబోట్స్ ని గాల్లోనే లేపేస్తున్నారు కదా, అలా ఒక్కొక్కటిని డిస్ట్రాయ్ చేసుకుంటా వస్తుంటే ఒకే ఒక రోబోట్ మాత్రం ఆ అమ్మాయి లూయి ఉంది కదా, ఆ అమ్మాయి ఎయిర్ క్రాఫ్ట్ మీద ఎక్కేస్తుంది. సో దాన్ని ఎలా అయినా దొబ్బేయాలి అని చెప్పి వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చి ఒక చిన్న స్టంట్ లా చేస్తారు చూడండి. దానివల్ల ఆ రోబోట్ ఏమో కింద పడిపోతుంది. బట్ అట్ ది సేమ్ టైం మనోడి యొక్క రైట్ వింగ్ కూడా లైట్ గా డ్యామేజ్ అయిపోయేసరికి ఇంకా మనోడు అక్కడ ఎగరలేడు, ఆల్సో వాటితో ఫైట్ కూడా చేయలేడు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఎలా అయినా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి సెల్ఫ్ ఎజెక్షన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసేసరికి టక్కున బయటికి వచ్చేస్తాడు. అక్కడి నుంచి సీదా ఆ ఫ్యాక్టరీలోనే పడేసరికి బయటికి వస్తాడో లేదో వచ్చేదో ఒక గన్ను తీసుకొని బయటికి వస్తాడనమాట. ఖచ్చితంగా అక్కడ ఏలియన్స్ ఉంటాయని చెప్పి మనోడికి తెలుసు. సో వచ్చిన వాడన్నింటినీ షూట్ చేసుకుంటా ఇక్కడ కూడా మనోడు ఒక మంచి యాక్షన్ సీన్ కవర్ చేస్తుంటాడు. అలా లాస్ట్ కు 2-3 ఏలియన్స్ ని చంపేసిన తర్వాత ఒకే ఒకటి మాత్రం మనోని లేపేద్దామని చెప్పి దగ్గరకు వచ్చేసింది చూడండి. కరెక్ట్ గా అదే టైంకి ఆ అమ్మాయి లూయి ఉంది కదా, తను కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చి ఆ రోబోట్ ని చంపేసి తను కూడా వీటితో పాటు లోపలికి వచ్చేసి వచ్చిన రోబోట్స్ అన్నిటిని షూట్ చేసుకుంటా చంపుకుంటా వెళ్తా ఉంటుంది. బట్ తన ఎయిర్ క్రాఫ్ట్ ఏమో బానే ఉంది కదా. అట్లే బయట చూసుకుంటే ఆ ఏలియన్ స్పేస్ షిప్ ఏమో అట్లే దగ్గరికి వస్తా ఉంటుంది. సో ఆ కమాండర్ ఉన్నాడు కదా, ఆ కెనాన్ కమాండర్, వాయన ఎలా అయినా దాన్ని ఆన్ చేసి దాన్ని షూట్ చేసేద్దామని చెప్పి వాయన ట్రై చేస్తుంటాడు. సో ఎనర్జీ మొత్తాన్ని బూస్టప్ చేస్తా అంటే మొత్తం ఈ ఏవి-28 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. ఒకటి మన హీరోదేమో డ్యామేజ్ అయిపోయింది, రెండోది ఈ అమ్మాయిది సేఫ్ గా ఇక్కడే ఉంది, మూడోది ఒకటి ఉంది కదా, వాడు ఒక్కడే గాల్లో తనకలాడుతున్నాడు, వచ్చిన రోబోట్స్ అన్నిటిని షూట్ చేసుకుంటా వస్తున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం ఆ షాంఘై కెనాన్ ని కూడా వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు కదా. సో వీడు ఒక్కడే ఈ మొత్తం రోబోట్స్ ని మేనేజ్ చేయలేడు అని చెప్పి గాయస్ ఖచ్చితంగా బ్యాకప్ కావాలి అని చెప్పి వీళ్ళిద్దరిని పిలిచేసరికి మనోడి ఎయిర్ క్రాఫ్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది కదా. సో తన ఎయిర్ క్రాఫ్ట్ నిచ్చి నువ్వు నాదాన్ని తీసుకెళ్ళు, నేను ఈ రోబోట్స్ కథ చూస్తాను అని చెప్పేసరికి మనోడు కూడా సరే అని చెప్పి వచ్చేసాడు. బట్ మనోడికి అప్పుడు తన ప్లాన్ అర్థం కాలేదు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎత్తుకుని అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్తాడో లేదో వెంటనే తను గట్టిగా అరిచేసి మెయిన్ సెంటర్ లో వచ్చి నిలబడుకొని ఒక చిన్న గ్రెనేడ్ లా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేస్తుంది చూడండి గాయ్స్. దగ్గర తనతో పాటు ఒక 40-50 రోబోట్లు ఒక్కసారిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడే మనోడికి అర్థమవుతుంది, అందుకే తను మనోడిని వెంటనే అక్కడి నుంచి పంపించేసింది అని. ఇంకా కోపంతో కంటికి కనిపించిన రోబోట్స్ అన్నిటినీ వెతికి షూట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంటాడు. మధ్యలో ఆ ఏలియన్ షిప్ వేరే మనోళ్ళని షూట్ చేసేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే ఆ లోపే మనోళ్ళ దగ్గర ఉన్న ఆ షాంఘై కెనాన్ని యూజ్ చేసి ఒక్కసారిగా దాన్ని యాక్టివేట్ చేసి షూట్ చేస్తాడు చూడండి. డమ్ అని చెప్పి బ్లాస్ట్ అయినట్టు సౌండ్ వస్తుంది. ఆల్సో ఆ షాక్ వేవ్ కి ఆ ప్లేస్ మొత్తం షేక్ అయిపోతుంది. ఓకే, సక్సెస్ఫుల్ గా మిషన్ ని కంప్లీట్ చేసినామని చెప్పి వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటా అంటే ఎక్కడే ఒక భారీ ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్ గా వీళ్ళ కెనాన్ని యూజ్ చేసి షూట్ చేసినప్పుడు ఆ పిల్ల రోబోట్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఆ ఏలియన్ షిప్ కి ఏం కాకుండా అడ్డంగా పడిపోయినాయి అనమాట. సో ఆ కెనాన్ నుంచి వచ్చిన బ్లాస్ట్ అనేది ఆ పిల్ల ఏలియన్స్ కి తగిలిందే తప్ప మెయిన్ షిప్ కి ఏం కాలేదు. వీళ్ళు ఇలానే బిత్రమోహం వేసుకొని చూసా అంటే అది వీళ్ళనే షూట్ చేసి వీళ్ళనే అంతం చేసినా ఆశ్చర్యపడిన అవసరం లేదు. అప్పుడే మన హీరోనికి ఒక సూపర్ ప్లాన్ వస్తుంది. యాక్చువల్లీ ఈ ప్లాన్ నే జనరల్ చెప్పింటాడు, అందుకే మన హీరోని ఈ ప్లేస్ లోనే ఉందన్నమాట. ఇన్ కేస్ ఫస్ట్ టైం ఆ షాంఘై కెనాన్ని యూజ్ చేసిన తర్వాత సెకండ్ టైం వెంటనే యూజ్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఆ టైంలో అది రికవర్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు దానికి ఏం కాకపోతే వెంటనే రికవరీ టైం లేకుండానే వెంటనే దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి మన జనరల్ ముందుగానే ప్రిడిక్ట్ చేసింటాడు అనమాట. సో దాన్ని వెంటనే రికవర్ అయ్యేలా ఆయన కూడా ఒక ఆప్షన్ ని కనిపెట్టేసే వెళ్ళింటాడు. అదే ఆ రెడ్ కలర్ బటన్. వన్స్ దాన్ని ప్రెస్ చేసినట్లయితే మొత్తం ఆ జెంటాంగ్ ఎనర్జీ మొత్తం వచ్చేదే కాకుండా ఈ షాంఘై సిటీలో ఉన్న ఎనర్జీ మొత్తం ఒక్కసారిగా ఆ షాంఘై కెనానికే వెళ్ళిపోతుంది. బట్ దీని వల్ల కొన్ని
కొన్ని కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ సీన్‌లో జస్ట్ కొద్దిగా ఎనర్జీని యూజ్ చేసినందుకే లైట్‌గా అక్కడున్న రోడ్లన్నీ చీలిపోయింది కదా! ఇప్పుడు మొత్తం ఒక్కసారిగా ఎనర్జీ మొత్తాన్ని యూజ్ చేస్తున్నారు. లిటరల్లీ ఆ జెంటాంగ్‌ని వాళ్ళు డ్రైన్ చేసేస్తున్నారు. దానివల్ల ఆ షాంఘై సిటీ మొత్తం ఒక్కసారిగా పాతాళంలోకే వెళ్ళిపోతుందంట. బట్ ఇప్పుడు వేరే దారి కూడా లేదు కాబట్టి రెండో దాడికి సిద్ధమవ్వండి అని చెప్పి వెంటనే మన హీరోయిన్ ఆ రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి ఆ లివర్‌ని పుల్ చేసేసరికి అంతే ఫస్ట్ ఆ పవర్ ప్లాంట్ ఉంది కదా! ఐ మీన్ ఆ ఓల్డ్ ఫ్యాక్టరీ అది మొత్తం కూలిపోయి మెల్లమెల్లగా పాతాళానికి వెళ్తాంటుంది. ఆల్సో ఆ షాంఘై సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, కట్టడాలు అవన్నీ కూడా కూలిపోతుంటాయి. ఇంకా ఎనర్జీ మొత్తం ఆ షాంఘై కెనాన్‌కి వచ్చేసింది కదా! సో వాడు వెంటనే దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి మళ్ళీ షూట్ చేద్దామని చెప్పి ట్రై చేశాంటే ఎక్కడే ఇంకొక పెద్ద బొక్క పడిపోతుంది. ఏంటంటే ఆ ఏలియన్స్ లో ఒక ఏలియన్ కరెక్ట్ గా షాంఘై కెనాన్ కి బొక్కేసి అది లోపలికి వచ్చేస్తుంది. అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేసి అక్కడున్న వాళ్ళందరినీ చంపేసి మెయిన్ కంట్రోల్ రూమ్ ఉంది కదా దాని లోపలికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే వాళ్ళు కూడా ఎంతగానో అడ్డుకునేందుకు ట్రై చేస్తుంటారు. లాస్ట్ కి అది కంట్రోల్ రూమ్ కి రాకముందే దాన్ని చంపేసినట్టున్నారు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఏంటంటే మామూలుగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని టార్గెట్ లాక్ చేసిన తర్వాతే వాళ్ళు షూట్ చేస్తారు కదా, ఇప్పుడు దానికి టార్గెట్ లాక్ అవ్వట్లేదంట. సో షూట్ చేయడం కష్టం అని చెప్తాంటే అప్పుడే మన హీరో టీమ్ లో ఇంకొకటి ఉన్నాడు కదా, వాడి లైఫ్ ని సాక్రిఫైస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోతాడు. సో కమాండర్ నా జీపీఎస్ ని ట్రాక్ చేయండి, నేను ఆ ఏలియన్ షిప్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళేసరికి మధ్యలో ఆ పిల్లర్ రోబోట్స్ అన్ని వస్తుంటాయి. వాటన్నిటిని చంపుకుంటా లాస్ట్ గా ఏలియన్ స్పేస్ షిప్ దగ్గరికే వెళ్ళిపోయి అది కూడా దాని వీక్ స్పాట్ దగ్గరికే వెళ్ళిపోయి కమాండర్ ఇప్పుడు షూట్ చేయండి అని చెప్పేసరికి వాడు కూడా ఎట్లో షూట్ చేస్తాడు చూడండి, కరెక్ట్ గా దానికే వచ్చి తగులుతుంది. ఇంకా ఏలియన్ షిప్ కూడా ఒక్కసారిగా పేలిపోయి కాలిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి అట్లే ఒక 5 ఏళ్ల తర్వాత చూసుకుంటే పర్లేదు గాయ్స్, చాలా త్వరగానే మళ్ళీ ఆ షాంఘై సిటీని అట్టే వాళ్ళు నిర్మించేసినారు. బట్ ఆ సిటీని కాపాడడానికి ఎవరెవరైతే వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసినారో వాళ్ళందరి కోసం ప్రతి సంవత్సరం ఒక రోజు అని చెప్పి వాళ్ళ కోసం మర్యాదలు చేస్తారు. యాక్చువల్లీ వీళ్ళ వల్లే ప్రపంచం మొత్తం ఆ ఏలియన్స్ బారి నుండి కాపాడబడింది అని కూడా చెప్పొచ్చు. అలా షాంఘై సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటా వస్తుంటే అప్పుడే మన హీరోయిన్ స్టార్టింగ్ సీన్ లో ఒక నూడిల్స్ షాప్ లో నూడిల్స్ తిన్నారు కదా, ఆ షాప్ కనిపించేసరికి మళ్ళీ అదే నూడిల్స్ అడుగుతాడు. అప్పుడే సోల్జర్స్ లో కూడా మన హీరో వాడి మొబైల్ ని ఒక టైటానియం బాక్స్ లో పెట్టి సీల్ చేయనాడు కదా, ఆ బాక్స్ ని తీసుకొచ్చి ఇచ్చేసరికి మన హీరో కూడా దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడే ఆ మెసేజే వెళ్తుంది. ఇప్పుడే వాడిగా అర్థమవుతుంది ఇప్పుడు వెళ్ళిందా అని చెప్పి మన హీరోయిన్ తలుచుకొని బాధపడతా అంటే అట్లే పాస్ట్ లో చూపిస్తారు. ఈ వారు ఇదేది జరగక ముందు మన హీరో ఇంకా ట్రైనింగ్ పీరియడ్ లోనే ఉండేవాడు అనమాట. అప్పుడే ట్రైనింగ్ కంప్లీట్ అయింది. సో ఏ డిపార్ట్మెంట్ వెళ్తావో సెలెక్ట్ చేసుకోరా అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు అంటే ఇలా షాంఘై ఫోర్ట్రస్ పలానా ప్లేస్ లో పనిచేశాను అని చెప్పేసరికి మనోడు కూడా ఎగ్జాక్ట్ గా దాన్నే రాస్తాడు. చూస్తే మనోడు ఆ అమ్మాయి కోసమే ఆ ఉద్యోగానికే వచ్చినట్టున్నాడు, కానీ లాస్ట్ వరకు ప్రపోజ్ చేయలేదు. ఇప్పుడు నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావట్లేదు. లెట్స్ కీప్ ఇట్ సింపుల్. అంతే గాయ్స్, ఇంతటితో షాంఘై ఫోర్ట్రస్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. సో ఎలా ఉంది మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.